ఏడాదితో పోలిస్తేనే ఈసారి 4 రెట్లు ఎక్కువున్నాయి అంటే, నిజంగా అందరూ స్వాగతిస్తున్నారు. ఇంత పెద్ద నంబర్ అనేది ఇప్పటిదాకా రాలేదు. తన విజన్‌కి అండ్ తెలంగాణ రాష్ట్రం ముందు చూడబోయేటువంటి అభివృద్ధికి. బట్ మీకెందుకండి డౌట్లున్నాయి? డౌట్లంటే ఇప్పుడు ఆ నంబర్ చూసిన తర్వాత నాకు వెంటనే ఒక ఎగ్జాంపుల్ గుర్తొచ్చిందండి. హ్మ్. జనరల్‌గా క్లాస్‌లో కొందరు ముద్దబ్బాయిలుంటారు. ఎప్పుడు చదవరు, పరీక్షలొస్తున్నాయన్నా గానీ అల్లరి చిల్లరగా తిరుగుతా ఉంటారు, ప్రిపేర్ గారు. హ్మ్. కానీ రిపోర్ట్ కార్డ్ మాత్రం 11 మార్కులొస్తే దాన్ని దిద్ది 99 మార్కుల్లా చేసుకొనొస్తారు. కానీ దొరికిపోతారు. హ్మ్. నాకు తెలుసు రేవంత్ కదా రె టీచర్‌కి. నాకు రేవ నాకు రేవంత్ రెడ్డి చూపించిన 1,78,000 పెట్టుబడులు చూసిన తర్వాత ఇదే ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది. ఎందుకంటే అందులో చాలా చోట్ల కనపడుతుందేందంటే, ఇది 11 నంబర్‌ని 99 నంబర్ చేసిన వ్యవహారం అని అర్థమవుతుంది. హ్మ్. అందులో కొన్ని ఎగ్జాంపుల్స్‌ని స్పెసిఫిక్‌గా మాట్లాడుకుందాం. బట్ చూడగానే అయితే ఆ ఇంప్రెషన్ ఎవ్వరికైనా అంటే కొంత ఐటీ పరిశ్రమల రంగాలు ఎట్లా పనిచేస్తాయి అని తెలిసి అవగాహన ఉన్న ఎవ్వరికైనా అర్థమవుతుంది ఏంటంటే ఈ నెంబర్స్ హైలీ ఇన్ఫ్లేటెడ్, ఇంప్రాక్టికల్ అండ్ ఇందులో కొన్ని అర్ధ సత్యాలు, కొన్ని అబద్ధాలు ఉన్నాయని ఇట్టే అర్థమవుతుంది. సో, చాలా పేరు పొందినటువంటి కంపెనీలున్నాయి. అంతర్జాతీయ కంపెనీలున్నాయి. దేశీయ కంపెనీలున్నాయి. ఇవన్నీ కూడా తమ పెట్టుబడిలో హైదరాబాద్‌లో పెడుతున్నాము, లేకుంటే తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్నాయి అనుకున్నప్పుడు ఎందుకక్కడ క్రెడిబిలిటీ మిస్ అయిందా? లేకుంటే అకౌంటబిలిటీ లేదా? ఉన్నటువంటి డౌట్స్ అనేది ఎందుకనిపిస్తుంది మీకు? అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలండి మీకు. తెలంగాణ వచ్చిన కొత్తలో కూడా చాలా సార్లు చాలా రాష్ట్రాలు కొన్ని ఈ ఇన్వెస్టర్ సమ్మిట్స్ అని చేస్తూ ఉంటాయి. హ్మ్. అందులో ఇట్లాంటి నెంబర్లే చెప్తా ఉంటారు. 2,00,000 అంటే జనరల్‌గా 2,00,000 నుంచి వేలం పాట స్టార్ట్ అవుద్ది. ఒక ఆయన 2,00,000 కోట్లు అంటాడు ఒక రాష్ట్రం ఆయన. ఇంకో ఆయన 3,00,000 కోట్లు అంటాడు. ఇంకో ఆయన ఏకంగా 10,00,000 కోట్లు అంటాడు. ఈ ప్రహసనం అంతా ఇవాళ కాదు. ఇవాళ ఏం మొదలు కాలేదండి. ఇది 10 ఏళ్ల నాటే కొన్ని రాష్ట్రాలు ఈ ఇన్వెస్టర్ల సమ్మిట్ల పేరిట చేసినాయి. హ్మ్. అట్లాంటి చర్చ వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఒక మాట అనేవాళ్ళు ఏంటంటే, మీరు అది 100 కోట్లైనా, 200 కోట్లైనా, 1000 కోట్లైనా నిజమైన పెట్టుబడులు మాత్రమే అనౌన్స్ చేయండి. హ్మ్. మీరు అనవసరంగా ఈ ర్యాట్ రేస్‌లోకి ఎంటర్ అయ్యి వాడు 1,00,000 అనౌన్స్ చేసాడని నేను 2,00,000 చేస్తాను. నేను 2,00,000 అని చెప్పి ఇంకొక ఆయన 3,00,000 ఇందులోకెళ్తే మనం ప్రజల ముంగట అబాస్ పాలవుతామని చెప్పేవారు. ఎందుకు అంటే ఈ నంబర్స్ ఇవాళ అనౌన్స్ చేసి 2 రోజులు హెడ్‌లైన్ మేనేజ్‌మెంట్ చేస్తే సరిపోదండి. తర్వాత ఒక 6 నెలలకో, ఏడాదికో తప్పనిసరిగా ప్రజలకు తెలుస్తాయి. ఇందులో నిజాలెన్ని, అబద్ధాలెన్ని అని తెలుస్తాయి. హ్మ్. బెస్ట్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ దావోస్ అనౌన్స్‌మెంట్సే చూడండి మీరు. ఆల్మోస్ట్ 42,000 కోట్లు చేశారు. అవును. మీరు లాస్ట్ 1 ఇయర్ వార్తలు మీరు జర్నలిజంలో ఉన్నారు కాబట్టి, మీడియాలో ఉన్నారు కాబట్టి మీకు తెలుస్తది మాకంటే ఎక్కువ. మీరు ఒక్కసారి ఆ ప్రకటనలన్నీ ఒకసారి న్యూస్ పేపర్‌లలో ఎప్పుడన్నా కనీసం వాటికి ఒక శంకుస్థాపన గాని, ఓ హ్మ్. పునాది రాయి గాని పడ్డదేమో చూడండి. అంటే అనౌన్స్‌మెంట్స్ ఎన్నైనా చేయొచ్చండి. ఉట్టిగా గాలి కబుర్లలాగా ఎంత పెద్ద నంబర్ అన్నా చెప్పొచ్చు. తెల్ల కాగితం మీద ఓ టేబుల్ ఏసి దాంట్లో ఈయన 1,00,000 ఈయన 50,000 అని రాసి పంపారు నిన్న సీఎంఓ వాళ్ళు. అట్లాంటివి ఎవరైనా పంపొచ్చు. కానీ హ్మ్. అందులో ఒక్కొక్క ఇన్వెస్ట్‌మెంట్ తీసి చూస్తుంటే మీకు అర్థమయ్యేది ఏందంటే, ఇందులో మెజారిటీ ఇన్వెస్ట్‌మెంట్స్ ఆల్రెడీ పైప్ లైన్‌లో ఉన్నవి. ఇప్పుడు ఉదాహరణకు హ్మ్. అమెజాన్ ఉందండి. అమెజాన్ ఎప్పుడో 2000 సంవత్సరాల నుంచి డేటా సెంటర్‌లు కడతానే ఉంది. ఉదాహరణ తర్వాత ఒకటి, ఉదాహరణ తర్వాత ఒకటి కడతానే ఉంది. అది మళ్ళీ ఇంకొన్ని కడతానన్నది. హ్మ్. దాన్ని పట్టుకొచ్చి ఇప్పుడు ఏదో కొత్త పెట్టుబడిలాగా చేసి ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ థింగ్. అది కరెక్ట్. తర్వాత కంట్రోల్ ఎస్తున్నది. అది ఎప్పటినుంచో దాదాపు 3, 4 ఏళ్ల నుంచి తెలంగాణలో డేటా సెంటర్‌లు కడతానే ఉంది. హ్మ్. సేమ్ స్టోరీ. మరీ హాస్యాస్పదం అయితే మన రాకెట్ మేకింగ్ కంపెనీ స్టోరీ. స్కై రూట్. స్కై రూట్. అది టీ హబ్‌లో స్టార్ట్ అయిన ఒక స్టార్టప్ అండి. హ్మ్. కేటీఆర్ గారు ఫస్ట్ డే నుంచి ఆ కంపెనీకి వెన్నుదన్నుగా ఉన్నారు. అది ఫస్ట్ సక్సెస్ అయినప్పుడు రాకెట్ ప్రయోగంలో వాళ్ళు చేసినది సక్సెస్ అయినప్పుడు టీ హబ్‌లోనే ఒక అభినందన సభ లాంటిది ఏర్పాటు చేశారు. ఆ రోజు ప్రమోటర్లతోని చర్చలు జరిపి, ఆ రోజే స్కై రూట్ అనేది ఒక ఇంటిగ్రేటెడ్ రాకెట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ టెస్టింగ్ ఫెసిలిటీ తెలంగాణలో పెడుతుందని ఆ రోజు ప్రకటించారు. హ్మ్. ఆ ప్రకటన అయిపోయిన తర్వాత 2 ఏళ్ల తర్వాత ఇవాళ చెల్లి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ అన్నట్టుగా వీళ్ళు పోయి దావోస్‌కెళ్ళి హ్మ్. మళ్ళీ అదే కంపెనీతో ఇంకేదో ఒప్పందం కుదుర్చుకున్నాము, పెట్టుబడి పెడుతున్నాం కొత్తగా అనౌన్స్ చేయడం చాలా హాస్యాస్పదం. సో, ఇట్లా ఒక్కొక్క కంపెనీ తీసుకుంటే ఆ లిస్ట్‌లోంచి ఒక్కొక్క దానిది ఒక్కొక్క స్టోరీ. కొన్నేమో ఆల్రెడీ హైదరాబాద్‌లోనే ఉండి ఆన్‌గోయింగ్ వాళ్ళు చేస్తున్న పనులే చేస్తున్నారు. కొంత ఎక్స్‌పాన్షన్ చేస్తున్నారు. అవి పట్టుకొచ్చి ఏదో చాలా పెద్ద అచీవ్‌మెంట్ లాగా చూపియడానికి ట్రై చేస్తున్నారు. రెండోది కొన్ని డౌట్‌ఫుల్ అండ్ షేడీ కంపెనీస్. హ్మ్. ఆ లిస్ట్‌లో మీరు చూస్తే కొన్ని కంపెనీస్ ఎంత ఘోరంగా అంటే వాటి కనీసం ఊరు పేరు కూడా లేని కంపెనీస్ వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతాయని చెప్పారు. ఓ కంపెనీ పేరు మీద ఆల్మోస్ట్ 5,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. ఆ కంపెనీ బ్యాలెన్స్ షీట్ చూస్తేనేమో వాళ్ళకు లాభాలు పక్కన పెట్టి అసలు నష్టాల్లో ఉంది ఆ కంపెనీ. ఇంకా కొన్ని కంపెనీలు అంటే వీళ్ళకే చెప్పుకోవడానికి ఎంత మొహమాట పడుతున్నారో ఉదాహరణ ఏంటంటే, హ్మ్. మీరు ఆ లిస్ట్‌లో చూస్తే సుమారు 7 కంపెనీలు పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్స్ 46,000, 47,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్‌మెంట్స్
వాటికి సంబంధించి కనీసం సీఎంఓ కార్యాలయం వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో ఒక ఫోటో పెట్టి ఒక పోస్ట్ కూడా చేయలేదండి. ఉత్తినే ట్రిప్ అయిపోయిన తర్వాత ఒక లిస్ట్ తయారు చేసి ఇది 5,000 ఇది 10,000 అని రాసి పంపినారు. నేనేమంటా అంటే నిజంగా కంపెనీ ఉండుంటే, నిజంగా ఒప్పందం జరుగుంటే కనీసం సీఎంఓ ట్విట్టర్ హ్యాండిల్‌లో, సీఎంఓ సోషల్ మీడియాలో పెట్టరండి. ఆ ఫోటో పెట్టి ఇగో ఈయన పలానా ఆయనని కలిసినాం, పలానా ఆయనతో ఒప్పందం కుదుర్చుకున్నాం ఇన్ని వేల కోట్లకని పెట్టరా? వాళ్ళకే నమ్మకం లేదు. ఏదో ఇవాళటి పబ్బం గడవాలి కాబట్టి పెద్ద నెంబర్ చెప్పి ఏదో 1-2 డేస్ హెడ్‌లైన్ మేనేజ్‌మెంట్ కోసం ట్రై చేస్తున్నారు. ఒకవేళ ఇదే పని చేశారనుకోండి, మేనేజ్ చేయడానికి చేస్తున్నారు అనుకున్నప్పుడు అక్కడ ఆ కంపెనీ నేమ్‌ని వాడుకుంటున్నారు. యాక్చువల్‌గా ఆ క్రెడిబిలిటీ వాళ్ళ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది కదా! యెస్. ఇందులో దాన్ని ఆలోచించట్లేదా? ఇందులో ఏమవుతుందంటే 2 రకాల కంపెనీస్ ఉంటాయి. ఒకటి ప్రాపర్‌గా బిజినెస్ చేసుకునే కంపెనీస్ దే ఆర్ ఆల్వేస్ వరీడ్ అబౌట్ దేర్ నేమ్ అండ్ ఫేమ్ అండ్ పీఆర్ ఇవన్నీ చూస్తారు. ఇంకో సెక్షన్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. అవి ఏంటంటే ఇప్పుడు దురదృష్టవశాత్తు మార్కెట్‌లో ఎట్లా తయారైందనంటే ఒక గవర్నమెంట్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా ఒక ప్రకటన చేయడం, అది పేపర్‌లో వార్తల్లో రాగానే వెంటనే దాన్ని చూపించి బ్యాంకుల దగ్గర లోన్‌లకెళ్ళడం, లేదా ఇంకో రకంగా ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్ పొందడానికి ట్రై చేయడం. ఇట్లాంటి కొన్ని షేడీ కంపెనీస్ కూడా ఉన్నాయి. అండ్ మీరు ఆ లిస్ట్ చూస్తే మీకు డెఫినెట్‌గా అట్లాంటి కంపెనీలు కనపడుతున్నాయి. నేనేమంటున్నా అంటే ఆ కంపెనీలు ఓన్లీ పేపర్ల మీద ఉంటాయి. అవి నిజంగా ఉండవు. ఆ ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా ఇట్లా పేపర్ వార్తల్లో మాత్రమే ఉంటాయి కానీ నిజంగా ఉండవు. ఉండుంటే ఇట్లా చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అన్నిటికన్నా పెద్ద పెట్టుబడి, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పెట్టుబడి అని ఒకటి అనౌన్స్ చేశారు, సన్ పెట్రోకెమికల్స్ అని. అవును. అది ఎంత హాస్యాస్పదం అంటే అండి, సన్ పెట్రోకెమికల్స్ ఎండీని కలిసాం దిలీప్ సాంఘ్వీని అని చెప్పి వీళ్ళు మీడియా వాళ్ళకి రిలీజ్ చేస్తే అవును. ఎంఓయూ ఎంఓయూ కుదుర్చుకున్నటువంటి పేపర్స్ కుదుర్చుకున్నారు. ఫోటో వచ్చి అది ఎండీతో ఫోటో దిగి పంపించారు. ఎండీ అన్న వ్యక్తితో ఫోటో దిగి పంపించారు. తెల్లారి పొద్దున ఈనాడు, ఆంధ్రజ్యోతి అన్ని పేపర్లు ఫ్రంట్ పేజ్లో తాటికాయంత అక్షరాలతో అది పెద్ద పెట్టుబడి అది వచ్చిందని వేశారు. మేమెందుకో ఒకసారి ఆ ఫోటో చూస్తే మాకు అనుమానం వచ్చింది కదా, దిలీప్ సాంఘ్వి అంటే ఆయన కొంచెం పాపులర్ పర్సనే. పోయి చూస్తే ఆయన దిలీప్ సాంఘ్వి కాదు. అంటే ఇంత బ్లేటెంట్గా ప్రజల్ని తప్పుదోవ పట్టించే ఒక ప్రభుత్వం నేనైతే ఇప్పటివరకు చూడలేదండి. అంటే తెలిసిపోద్ది కదా, ఎన్ని రోజులు బ్లఫ్ చేయగలరు మీరు పీపుల్ని. అప్పుడు సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తితే ఈయన దిలీప్ సాంఘ్వి కాదు కదా అని, అసలు దిలీప్ సాంఘ్వి ఇలా ఉంటాడు, మీరు పెట్టిన ఫోటోలో ఇలా ఉన్నాడు ఏంటి అని ప్రశ్నలు అడిగితే అప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయం నాలుక ఖర్చుకొని ఈయన దిలీప్ సాంఘ్వి కాదండి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కంపెనీకి విద్యాసాగర్ అని ఇంకొక ప్రకటన రిలీజ్ చేశారు. గమ్మత్ ఏంటంటే వాళ్ళ వెబ్సైట్లో ఆ విద్యాసాగర్ అనేట ఆయన పేరు కూడా లేదు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లాగా. సో 46,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే కంపెనీ, ఆ కంపెనీ ఎండీకి అంతకన్నా ఇంపార్టెంట్ పని ఏముంటుందండి? మీటింగ్లో పాల్గొని దావోస్ దాకా దావోస్ దాకా ఇప్పుడు అంత పెద్ద ప్రకటన అంటున్నారు, దేశ చరిత్రలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు. కంపెనీ ఎండీకి అంతకన్నా ఇంపార్టెంట్ పనులు ఏమైనా ఉంటాయండి? ఆ ఫోటోలో ఎందుకు లేడు ఆయన? ఆ రోజు ఆయన ఒప్పందం కుదుర్చుకొని సంతకం పెట్టిన ఆయన ఎవరైనా? ఆయన పేరు విద్యాసాగర్ అని, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అని జనం అందరూ సోషల్ మీడియాలో వేలెత్తి చూపిన తర్వాత ఎందుకు చెప్పారు ఆ విషయాన్ని? ముందే చెప్పి ఉండొచ్చు కదా. దాయడానికి ఏమీ లేకపోతే ఇది నిజమైన పెట్టుబడి అయితే ఎందుకు ఈ దాపరికాలు, ఎందుకు ఈ దొంగ మాటలు ఎందుకు? అది సన్ ప్రశ్న. పెట్రోకెమికల్స్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి రియాక్షన్ ఏంటి? యాక్చువల్‌గా వాళ్ళ ఎంఓయూ కుదుర్చుకున్నారా? వాళ్ళ దగ్గర నుంచి కూడా అఫీషియల్ స్టేట్మెంట్ అనేది వచ్చిందా లేదా? ఇప్పటిదాకా అఫీషియల్ స్టేట్మెంట్ రాలేదు. అది ఇంకో ఆస్పెక్ట్ ఏంటంటే చాలా కంపెనీల తాలూకు వీళ్ళంతలు వీళ్ళు చేస్తున్నారు కానీ కంపెనీ నుంచి ఉలుకు లేదు పలుకు లేదు. ఇప్పుడు వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ పిఆర్ పర్సన్స్ కూడా ఉంటారు కదండి. ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడు వాళ్ళ తరఫు నుంచి కూడా ఒక ప్రకటన రావాలి కదా. ఇందులో 90% ఆఫ్ ద కంపెనీస్లో వాళ్ళ తరఫు నుంచి అసలు ఏ ప్రకటన లేదు. అదొకటి. రెండోది, ఇదే కంపెనీ ఏదైతే సన్ పెట్రోకెమికల్స్ అని వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారో అదే కంపెనీ పోయిన నెలలో జస్ట్ నెల రోజుల క్రితమే బీహార్తో కూడా ఇటువంటి ఒప్పందమే కుదుర్చుకుంది. ఇప్పుడు సేమ్ అమౌంటా? అమౌంట్ కొంచెం డిఫరెంట్, కొంచెం దీని కూడా కొంచెం తక్కువ ఉంది. ఇది ఆల్మోస్ట్ 40,000 కోట్లు ఉంటే అది 37,000 కోట్లే ఉంది. నేనేమంటున్నా అంటే ఇది ఒకటే ఒప్పందమా? అక్కడ కుదుర్చుకొని క్యాన్సిల్ చేసి ఇక్కడ చేసుకున్నారా, లేకపోతే 2 రాష్ట్రాల్లో చేస్తారా? అసలు ఆ కంపెనీకి అంత ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఉందా? దాదాపు 2 కలిపితే 80,000 కోట్లు దాటిపోతుంది. అది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటండి అంటే మరి అక్కడ నిజమైన దిలీప్ సాంఘ్వీనే పోయి ఒప్పందం కుదుర్చుకున్నాడు బీహార్లో. మరి దావోస్లో తెలంగాణ ప్రభుత్వానికి ఈ నకిలీ దిలీప్ సాంఘ్వీ ఎందుకు వచ్చి ఒప్పందం సైన్ చేశాడండి? అంటే ఇది ఉత్తుత్తి ఒప్పందమా? నిజం ఒప్పందం అయితే కంపెనీ ఎండీ ఎందుకు లేడు అందరూ?